ఇండస్ట్రీలో ఈ ఇయర్‌లో సార్. ఈ వారం ఒకటి స్పెషల్. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన గొడవలు అంతా చేరుకొని ఈగిల్‌కి సింగిల్ ఎంట్రీ ఇద్దామని అనుకున్నారు. సింగిల్ రిలీజ్. అవును సార్. అలాంటి సినిమా మీద మీరు తమిళ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయడానికి మీద కాదు సార్, పక్కన. ఓకే. పక్కన పోటీగా చేయడానికి కాదు. పోటీ లేదు సార్. మాస్ మహారాజ్తో పోటీ ఏంటి సార్? ఈజ్ ద బాస్ ఆఫ్ ద మాసెస్. సో మాది ఒక చిన్న చిత్రం, ఒక క్యూట్ ఫిల్మ్. సో అందుకే ఆయన ముందు కాకుండా, ఆయనతోనూ కాకుండా, ఆయన సినిమా అయిపోయాక ఒక చిన్న రిలీజ్ సార్. ఆయన సినిమా ఒక 1000 థియేటర్లు రిలీజ్ అయితే మన సినిమా ఒక 100-200 థియేటర్లు రిలీజ్ అవుతుంది. సో పోటీయే లేదు. సో వీ లవ్ మాస్ మహారాజ్. నేను ఆయనకి పిఆర్గా పనిచేశాను. ఆయనతో ఒక సినిమా కూడా తీయాలనుకున్నాను. సో అందుకే ఏది లేదు. 9th ఈజ్ సోలో డేట్. మీరు ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఫిలిం ఛాంబర్ అంటే రియాక్షన్ ఏంటండి? ఏం లేదండి. నేను అంటే పీపుల్స్ మీడియా వారు కూడా, మారుతి గారు పీపుల్స్ మీడియాలో సినిమా చేస్తున్నారు. రాజాసాబ్ అందరికీ తెలుసు. ఆ సినిమాకి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్. సో అందరికీ, వివేక్ గారికి, విశ్వ గారికి చెప్పి వారి అనుమతితోనే సార్ మేము ఇలా చేసుకుంటున్నాం ఒక చిన్న రిలీజ్ అంటే దే ఆల్సో హ్యాపీ. ఓకే. సో మా మధ్య ఫ్రెండ్లీ ఇది ఉంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేదు. మీరు బేబీ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ నా లైఫ్‌లో చాలా బ్రేకప్‌లు ఉన్నాయి. అయి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతదన్నారు. అవునండి. మీలో రియల్ లవర్, ట్రూ లవర్ ఎంత వరకు ఉన్నారు? అంటే ఇప్పుడు నాలో అబ్బాయిల్లో ప్రతి ఒక్కళ్ళు ట్రూ లవర్ ఉంటారు. అసలు అబ్బాయిలంటేనే ట్రూ లవర్స్. ఓకే.